వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు మనం కుక్కర్లో సింపుల్గా ఆలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం కొద్దిగా చింతపట్టుని నానబెట్టుకోండి. ఇప్పుడు కర్రీ కోసం ఆనియన్స్, టొమాటోస్, కొత్తిమీర, కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఉల్లగడ్డల్ని ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉండండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. మూత పెట్టి ఉడికించుకోండి, లేకపోతే టమాటా ముక్కలు అలాగే గట్టిగా ఉంటాయి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లగడ్డ ముక్కలు వేసి ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇందులో పసుపు, 1 స్పూన్ కారం వేసి కొద్దిగా కలిపి ఇందులో ధనియాల పొడి కూడా వేసేయండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపి ఇందులో 1 కప్పు వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. అలాగే ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది బాగా స్మాష్ చేసేసి అందులో వచ్చిన ఇందులో వస్తుంది కదా వాటర్, చింతపండు పులుసు మొత్తం ఇందులో వేసేసుకోండి. కావాలంటే ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ చాలండి, అంతకంటే ఎక్కువ వద్దు. చూడండి, మూత తీసి చూసేసరికి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉంచండి. చూడండి థిక్గా ఎలా అయిందో. ఇంతేనండి ఆలు కర్రీ. మీరు ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.